ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనము. నీతి గల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతి గల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వచనం. బుద్ధి గల సేవకుడు రాజులకు ఇష్టడు, అవమానకరంగా నడుచువాని మీద రాజు కోపించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించేవారు దయగల మాటలు పలుకోవానికి రాజు స్నేహితుడగును. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5-7 వచనాలు. తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయములు గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట చేత ఎంత మనోహరము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనము. దైవోక్తి పలుకట రాజు వశము, న్యాయం విధించటేందు అతని మాట న్యాయం తప్పదు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. చివరిగా ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎలియనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేము నీతి న్యాయములను అనుసరించి నిన్ను మహిమపరచగల పరిశక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.